హాయ్ హలో వెల్కమ్ టు టీసీ వరల్డ్. తిరుపతిలో జరుపుకునే గంగమ్మ తల్లి జాతర గురించి చిత్తూరు ప్రజలకు తెలిసిందే. ఆ జాతరలో ఉండే వేషాల గురించి, ఆచారాల గురించి అక్కడ వాళ్ళకి బాగా తెలుసు. ఇంతకీ జాతర ఎందుకు జరుపుకుంటారంటే, ఒక రాక్షసుడు ఆడవాళ్ళని శారీరకంగా ఇబ్బందులు పెట్టడం వల్ల గంగమ్మ తల్లి ఆ రాక్షసుని వధించాలనుకుంటుంది. ఆ విషయం తెలిసిన రాక్షసుడు గంగమ్మ తల్లికి కంటపడకుండా దాక్కుంటాడు. అప్పుడు గంగమ్మ తల్లి రోజుకో వేషం ధరిస్తూ ఆ రాక్షసుడు జాడ తెలుసుకుని వాడిని వధిస్తుంది. ఎగ్జాక్ట్లీ పుష్పాలో జాలరెడ్డి కూడా అలాంటి రాక్షసుడే. ఇక మన పుష్పరాజు ఆ విలన్స్ ని వధించడానికి గంగమ్మ తల్లి జాతరలో ఇలా మారు వేషం కడతాడు. ఇకపోతే ఈ వేషం పేరు మాతంగి వేషమట. గంగమ్మ తల్లి రాక్షసుని పట్టుకోవడానికి ధరించిన వేషాల్లో ఈ మాతంగి వేషం కూడా ఒకటి. ఈ కథ నాకు తెలిసాక సుకుమార్ గారి థాట్ ప్రాసెస్ కి నిజంగా చేతులెత్తి మొక్కాలనిపించింది. ఈ మాతంగి వేషంలో పుష్పరాజ్ చేసే విలయ తాండవం ఎలా ఉండబోతుందో టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక మరో విషయం ఏంటంటే, పుష్పరాజ్ ఓన్లీ ఈ మాతంగి వేషంలోనే కాకుండా వేరే వేషధారణలో కూడా దర్శనం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఫ్యూ మంత్స్ బ్యాక్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ని బట్టి చూస్తే ప్రజల్లో దేవుడిగా మారిన పుష్పరాజ్ పోలీస్ స్టేషన్ నుంచి అదృశ్యమవుతాడు. కానీ ఒక సీసీ కెమెరాలో చిక్కిన ఫుటేజ్ ద్వారా పుష్పరాజ్ అడవిలో సంచరిస్తున్నట్లు తెలిసింది. పుష్పరాజ్ అలా అదృశ్యమవడానికి కారణాలేంటో తెలియవు, కానీ అప్పటి నుండి పుష్పరాజ్ గంగమ్మ తల్లి మాదిరిగానే మారువేషాల్లో తిరుగుతూ శత్రు సంహారం చేస్తాడనేది ఒక పక్క వినిపిస్తున్న కథనం. అదే నిజమైతే టీజర్లో రివీల్ చేసిన ఈ మాతంగి వేషంలోనే పుష్పరాజ్ రుద్రతాండవం కనిపిస్తుంటే, దాచిపెట్టిన మిగతా వేషధారణలో ఎలాంటి పూనకాలు తెప్పిస్తారని ఊహించడానికి వాళ్ళు గగురు పుచ్చేలా ఉంది కదా. ఎనీవే, సుకుమార్ గారి విజను డిఎస్పీ గారు పవర్ ప్యాక్ బీజిఎంతో ఆగస్ట్ 15న థియేటర్లో నిజంగానే అమ్మోరు జాతర చూడబోతున్నామేమో అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.